కంగువ కంగు తినేలాగా ఉంది. ఇండియన్ మూవీలో మన పంచేంద్రియాలని అబ్బరపరిచేలాగా అద్భుతానికి అవపోసన బట్టి ఆస్వాదించడానికి తెలుగు వారందరికీ ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అంటే కంటికే కాదు, చూడటానికే కాదు, వినటానికి కానీ, లేకపోతే మనస్సుని కదిలించి ఎమోషన్స్ని పలికించి అది అక్కడే స్టేబుల్గా ఉంచకుండా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా పైకి కిందకి తీసుకెళ్ళి ఆడుకున్నారు బాగా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. అసలు మీరు స్టోరీ గురించి అదే చెప్పాను నేను ఇందాక కూడా. స్టోరీ మహా అయితే కొట్టేసుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది, విపరీతమైన ఫైట్లు ఉన్నాయి అని అనుకుని నేను కూడా ట్రైలర్ చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది. సో కొట్టుకున్నప్పుడు చంపుకున్నప్పుడు ఎవరికైనా సరే ఒకరిని చంపినందుకు బాధ వేస్తుంది. ఆ బాధని దయాగుణంతో ఎలా మార్చి తనని చంపిన ఒక పర్సన్ని తనే మళ్ళీ ప్రొటెక్ట్ చేసేలాగా చేస్తూ ఆడవారిని దగ్గర పరుచుకునే మన ఇండియన్ న్యాయవాద సిస్టమ్ ఏదైతే వీళ్ళు చేశారు చంపేయండి అనకుండా క్షమిస్తాం మనం. సో ఆ ఎలిమెంట్ని కూడా చాలా సటిల్గా తీసుకుంటూ అండ్ ఆడవాళ్ళ ధైర్యాన్ని పెంచుతూ మీరు చాలు, మీరెళ్ళి యుద్ధం చేయగలరు, మీరు గెలవగలరు అనే ఒక మెంటల్ సైరో. అమ్మాయిలకు కావాల్సింది ఫిజికల్ కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వగలిగితే, సరైన మగాడు ఇవ్వగలిగితే అమ్మాయిలు ఎలా కనుక యుద్ధాలు కాదు మనం గద్దనే ఎక్కి రూల్ చేయగలరు అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. అసలు నేను అంటే ఇది బిగ్ స్టేట్మెంట్ అయ్యుండొచ్చు, RRRని మించి డెఫినెట్గా వెళుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీలో దమ్ముంది. ఇది సూర్య చేశారా, శివ తీసారా? సూర్య ఫ్యాన్గా కంపల్సరీ చూడాల్సిన సినిమా. స్టోరీ లేదు కానీ స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్మెంట్. సూర్య యాక్టింగ్ ఎవర్ గ్రీన్, అది ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉంటుంది. కార్తీ ఎంట్రీ హైలైట్ ఉంది సినిమా క్లైమాక్స్. సూర్య కోసం 100% చూడాలి సినిమా. ప్రతి ఒక్కరు సినిమా కోసం కాదు, సూర్య కోసం చూడాలి. సూర్య పర్ఫార్మెన్స్, తర్వాత బాడీ లాంగ్వేజ్ పర్లేదు, రెండు సేమ్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు లాగే ఉన్నాయి. అటర్ ఫ్లాప్ డిఎస్పీ మ్యూజిక్ ఎందుకు చూస్ చేసుకుంటాడో సూర్య అర్థం కాదు కానీ డిఎస్పీ అనేది చాలా డిసప్పాయింట్ చేసింది సినిమాకి. బాగా తలనొప్పి వస్తుంది మ్యూజిక్. సో సూర్య కోసం, సూర్య పర్ఫార్మెన్స్ కాదు, అది స్టోరీ లైన్ అనేది కరెక్ట్ చూస్ చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఓన్లీ సూర్య ఒకటే రన్ చేస్తూ ఉంటాడు సినిమాని. లాస్ట్లో క్లైమాక్స్లో కార్తీ ఎంట్రీ కొంచెం హైలైట్ సినిమా. సూపర్ సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ సూపర్ అన్న, సూపర్ అన్నా. 2000 కోట్లేమే కొట్టదన్నా. 500-600 crores మాత్రం కొడుతుంది. ఇది మాత్రం కంపల్సరీ అన్న. డైలాగ్, సాంగ్స్, బీజిఎం సూపర్ అన్న. సూర్య అన్న వన్ మ్యాన్ ఆర్మీ షోనా. విక్రమ్లో మనము రులెక్స్ అని ఒక క్యారెక్టర్ చూసాం, ఓన్లీ 5 minutes అన్న. విక్రమ్లో రులెక్స్ క్యారెక్టర్ వచ్చాడు, కొట్టాడు, పోయాడు, మళ్ళీ వచ్చాడు, కొట్టాడు, పోయాడు. కానీ కంగువలో వచ్చాడు, కొట్టాడు, పెట్టాడు. సాలిడ్ రాడ్ కాదు, గూటమే పెట్టాడనా. సూపర్ బీజిఎం, డిఎస్పి మ్యూజిక్ సూపర్ అన్న. బీజిఎం ఏం తాగి కొట్టిండో, మస్తు కొట్టిండనా. ఒక సాంగ్ ఉంది, నాయక మా నాయక, సూపర్. అన్ని సూపర్ అన్న. కార్తీక్ క్లైమాక్స్లో వస్తాడనా. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందన్న. బీజిఎం మాత్రం సూపర్. 45 minutes మాత్రం సినిమా మాత్రం చాలా అంటే చాలా ఫైట్స్ మాత్రం పార్ట్ 2 కోసం వెయిటింగ్. సినిమా అంటే క్రొకడైల్ తోటి ఒక సీన్ తీశాడు, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా తీశాడు. క్రొకడైల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, సూపర్. సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా బాగా ఇచ్చాడు.